అది అప్పుడే కానీ ముందు క్లియర్ అవుతుంది. నాకు ఇది చేయడం వల్ల ఏంటంటే మీరు జలుబు చేసినా మీకు ముక్కు దెబ్బడేసినా ఇది చేస్తే ముక్కు క్లియర్ అవుతుంది. నాజల్ క్యావిటీ అంటారు దాన్ని, శ్వాస నాళం క్లియర్ అవుతుంది. అది ఇట్లా ఇది కొంచెం స్పీడ్గా చేయాలన్నమాట. స్పీడ్గా తీసి స్పీడ్గా వదిలిన తర్వాత చేసినప్పుడు మనకి కొంత రక్తం స్పీడ్గా పరిగెడుతుంది కాబట్టి ఆ బీపీ అంటారు దాన్ని, ఆ బీపీని తగ్గించడానికి స్లోగా గాలి పీల్చి స్లోగా మళ్ళీ గాలి వదలాలన్నమాట. అప్పుడు రైజ్ అయిన బీపీ మళ్ళీ తగ్గుతుంది, నార్మల్ పొజిషన్కి వస్తుంది అన్నమాట. మీరు ఎంత స్పీడ్ అంటే ఎలా ఉండాలంటే, మీరు ఈ స్పీడ్గా చేసినప్పుడు పాము బొసకొడితే సైలెంట్గా ఉన్నప్పుడు ఎంత శబ్దం అవుతుందో అంత శబ్దం రావాలి. చేయాలండి, చేస్తే మీకు అది క్లియర్ అవుతుంది అనమాట. నాజల్ క్యావిటీ క్లియర్ అవుతుంది. ముక్కు దెబ్బ వేసిన వాళ్ళకి మంచి ఎక్సర్సైజ్ ఇది జలుబు చేసినప్పుడు. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట